ఈ కూలెంట్ బాక్స్లో ఒకసారి వాటర్ చూడండి ఏ రకంగా బాయిల్ అయిపోతున్నాయో. ఇలా బాయిల్ అయిపోవడానికి గల రీజన్ ఏంటి అంటే వెహికల్ ఓవర్ హీట్ అయిపోయింది. హీట్ మీటర్ చూసుకోకుండా ఓవర్ హీట్ అయిపోయినా కూడా అలానే నడిపిర్రు, అందుకే గ్యాస్ కిట్ పోయింది. వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఈ బాయిల్ అవుతున్న వాటర్ ఈ కూలెంట్ బాక్స్కి ఆపోజిట్ కూర్చున్న వ్యక్తి మీద పడ్డాయి. అదృష్టవశాత్తు పెద్దగా డ్యామేజ్ అయితే ఆయనకి ఏం కాలేదు. సో హీట్ మీటర్ని చూస్తూ గమనిస్తూ వెహికల్ని నడపండి. ఆ వెహికల్ సంగతి అట్లుంటే ఇది వచ్చేసి ఒక టాటా మ్యాజిక్ వెహికల్ యొక్క ఫ్లై వీల్ ఇది. సో ఈ ఫ్లై వీల్ టీత్ అయితే వన్ సైడ్ దెబ్బతిన్నది. సో ఈ టీత్ దెబ్బతినడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వీల్ బెండ్ ఎక్సెల్కి ఫ్లై వీల్ని తింపడానికి కావాల్సిన గ్రిప్ అయితే దొరకక వెహికల్ అయితే స్టార్ట్ కాదు. సెల్ఫ్ మోటార్ నుంచి కొద్దిగా విచిత్రమైన సౌండ్ అయితే వస్తుంది స్టార్ట్ చేయడానికి ట్రై చేసిన ప్రతిసారి. సో కొత్త వీల్ రింగ్ డైరెక్ట్గా ఫిట్ చేయొచ్చు ఫ్లై వీల్కి తీసుకొచ్చి, కానీ ఇంకా వన్ సైడ్ అయితే గ్రిప్ ఉంది. టీత్ ఓన్లీ వన్ సైడే దెబ్బతిన్నది కాబట్టి కస్టమర్కి కొద్దిగా డబ్బులు సేవ్ చేయడానికి ఈ ఫ్లై వీల్ రింగ్ని బయటికి తీసి కాల్చి మనం ఆపోజిట్గా తిప్పి ఫిట్ చేస్తే మళ్ళా సెల్ఫ్ మోటార్కి గ్రిప్ అయితే దొరుకుతుంది మంచిగా. సో మీకు అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి, నేను మళ్ళీ మీకు డౌట్ క్లారిఫై అయితే చేస్తా. సో ఉంటా బాయ్, జై హింద్.